10 నియోజకవర్గాల్లో మరి ఈసారి ఎలా ఉండబోతుందంటే శ్రీకాకుళం 10 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి 6 స్థానాలు, వైఎస్ఆర్సీపీ పార్టీకి 2 స్థానాలు, ఫైట్ 2 స్థానాలు ఉండబోతున్నాయి. మొత్తం 10 స్థానాలు ఇక్కడ. తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి 6 స్థానాలు కనుక మనం చూసినట్లయితే, 1 ఇచ్చాపురం స్థానం గెలుస్తుంది, అట్లాగే టెక్కిలి గెలుస్తుంది, పాతపట్నం గెలుస్తుంది 3, ఆముదాల వలస గెలుస్తుంది 4, ఇక రాజాం కొండ్రు మురళి గారు గెలుస్తారు. మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఈసారి పలాస అప్పలరాజు గారి మీద బాగా వ్యతిరేకత ఉందండి. ఆయన మీద భూ ఆక్రమణలు కానీ భూ కబ్జాలు కానీ ఈ పోస్టులు కూడా మొత్తం ఇచ్చాపురం 1, అట్లాగే టెక్కిలి, అట్లాగే పాతపట్నం, శ్రీకాకుళం, ఆముదాల వలస, రాజాం ఈ 6 స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచేటువంటి స్థానాలు ప్రస్తుతానికి పాలకొండ, అదేవిధంగా నర్సన్నపేట, ఈ 2 స్థానాలు వైఎస్ఆర్సీపీ పార్టీకి గెలిచేటువంటి అవకాశం ఉంది. ఫైట్లో ఉన్నటువంటి చూస్తే పలాస, అదేవిధంగా హెచ్చర్ల, ఈ 2 ఫైట్ కంటెస్ట్లో కీన్ కంటెస్ట్లో ఉన్నాయి. బిగ్ ఫైట్ నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. దీనికి సంబంధించి ఎవరున్నారు? సంతోష్. నమస్తే సార్. నమస్కారం సంతోష్. నమస్తే సంతోష్. ఏంటి శ్రీకాకుళం 10 నియోజకవర్గాలలో ఉన్నటువంటి పరిస్థితిని చెప్పాము. ఏంటి అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ సిచ్యువేషన్ ఏంటి? ఎందుకు వీళ్ళకి ఎడ్జ్ ఉంది? ఎందుకు మిగిలినటువంటి వాళ్ళకి ఫైట్ ఉంది? ఎందుకు ఏంటి? రైట్ సార్. యాక్చువల్ గా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంబంధించి 8 నియోజకవర్గాలు, కానీ ఈ యొక్క జిల్లాల నియోజకవర్గాలు ఉమ్మడి విస్తరణలో భాగంగా 2 నియోజకవర్గాలు ఏదైతే పాలకొండ అవ్వచ్చు, అలాగే రాజం 2 నియోజకవర్గాల్ని, ఒకటి పాలకొండ పార్క మన్యం జిల్లాలో కొన్ని ఓటు పెట్టేస్తే, మరొకటి మాత్రం రాజా నియోజకవర్గం అంటే కేవలం విజయనగరం జిల్లాకు మాత్రం పూర్తిగా తరలించిన పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా శ్రీకాకుళం జిల్లా సంబంధించి ఉమ్మడి నియోజకవర్గాల్లో భాగంగా 10 ఉమ్మడి అసెంబ్లీ స్థానాలు అయితే పూర్తిగా ఉన్నాయి. ప్రధానంగా చెప్పుకుంటే మాత్రం ఇచ్చాపురం, ఎందుకంటే చిట్ట చివరి ఆ యొక్క ఒరిస్సా బోర్డర్ సంబంధించి ఇచ్చాపురం నియోజకవర్గం ఉంది. అయితే ఇచ్చాపురం సంబంధించి టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి పెండాల అశోక్, అలాగే వైసీపీ సంబంధించి మాత్రం పిరియా విజయ, వీళ్ళిద్దరి పార్టీ ఇద్దరు కూడా ఒకే కమ్యూనిటీ సంబంధించి అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరి మధ్య హోరాహోరీగా ఉన్నప్పుడు కూడా గతంలో చేసినటువంటి ఏదైతే పిరియా విజయ అయితే తన భర్త ఏదైతే పిరియా సాయి తను చేసినటువంటి కొన్ని అరాచక కార్యక్రమాల వల్ల పూర్తిగా వైసీపీ మధ్య వరకు కూడా వ్యతిరేకత భావం అయితే పూర్తిగా ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఖచ్చితంగా బెందాల అశోక్ మాత్రం పోటీ ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా మా ప్రజలందరూ కలిపి నియోజకవర్గ ప్రజలు బెందాల అశోక్ మాత్రం పట్టం కడతారని చెప్పేసి కూడా వినిపిస్తున్న పరిస్థితి అనుకుంది. మరో నియోజకవర్గం చూసుకుంటే మాత్రం పలాస నియోజకవర్గం. పలాస ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీకి సంబంధించి అప్పలరాజు మంత్రిగా ఉన్నారు. వైసీపీ మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఉండి తర్వాత ఆ నేపథ్యంలో కూడా ఒక మినిస్టర్ గా ఉంటూ కూడా అందరికీ కూడా 4 మంది ఉన్నప్పటికీ కూడా ఆయన మైనస్ ఏంటంటే ఎవరైతే ప్రధానంగా 4 వ్యక్తులు కూడా పూర్తిగా కూడా దందా నిర్వహిస్తూ కూడా పలాస నియోజకవర్గానికి సంబంధించి పూర్తిగా సెటిల్మెంట్ చేస్తూ కూడా ఆయనకు ఒకరైతే మద్దతు ఇచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. మరి మరొక పార్టీ ఏంటంటే టీడీపీ సంబంధించి ఎవరైతే పూర్తిగా టీడీపీలో కలుస్తారో అటువంటి వారికి బెదిరింపు చర్యలు కూడా పాల్పడుతున్న పరిస్థితి అయితే పూర్తిగా ఉన్న పరిస్థితి అయితే. ఈ నేపథ్యంలో పూర్తిగా పలాస సంబంధించి కొంతవరకు గట్టి పోటీ ఉన్నప్పుడు కూడా అయితే సంతోష్ మీ దగ్గర నుంచి సిగ్నల్ వీక్గా ఉంది. అనిల్ లైవ్లో ఉన్నారు, ఒకసారి అనిల్ తీసుకుంటాం. ఓకే సంతోష్. అనిల్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అనిల్. ఏంటి శ్రీకాకుళంలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాలు గెలుపు అవకాశాలు అంటే అక్కడ ఉన్నటువంటి సమీకరణాలు ఏంటి? ఏ ఎక్కువ ప్రభావితం చూపిస్తున్నాయి? ఆ నియోజకవర్గాల పరిస్థితి ఏంటి? సిక్కోలు ఈసారి ఖచ్చితంగా గర్జిస్తూ ఉంది. కూటమిదే విజయం అంటూ కూడా సిక్కోలు ప్రజానీకం మనోగతం కనిపిస్తుందనేది స్థానికంగా వినిపిస్తున్న మాట. రాజకీయ విశ్లేషకుల పరిశీలనలో కూడా ఇది తేటతెల్లం అవుతా ఉంది. ఇప్పటికే ఎన్డీఏ కూటమికి ఖచ్చితంగా బలమైన విజయం ఆంధ్రప్రదేశ్లో రాబోతా ఉంది అనే సర్వేలు కూడా అనేక సంస్థలు చెప్పిన నేపథ్యంలో కూడా గ్రౌండ్ రియాలిటీ కూడా ఆ విధంగా సైకిల్ కూటమికి అనుకూల పవనాలు కనిపిస్తూ ఉన్నాయి. గత ఎన్నికల్లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి కేవలం 2 స్థానాలు, 1 ఇచ్చాపురం, 2
టెక్కలి ఎవరైతున్నారో అచ్చెన్నాయుడు, బెందాల అశోక్, ఈ ఇద్దరు మాత్రమే 10 ఉమ్మడి స్థానాల్లో 2 గెలిచారు. కానీ ఈసారి 7 స్థానాల వరకు గెలవడానికి అవకాశం ఉన్నట్లు కూడా కనిపిస్తోంది. సిక్కోలలో పూర్తిగా ఏదైతుందో రాష్ట్రంలో చోటు చేసుకున్న అనేక పరిణామాలు ఎన్నికలపైన ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. స్థానిక ప్రజల మనోగతం కూడా ఆ దిశగానే కనిపిస్తూ ఉంది. ఇందులో ప్రధానమైన అంశాలు అభివృద్ధి లేకపోవడం, అదేవిధంగా అణిచివేత ధోరణి, వీటన్నిటికీ తోడు నిరుద్యోగం, పెరిగిన నిత్యావసర ధరలు, మహిళల పట్ల వేధింపులు, వీటితో పాటు ఉత్తరాంధ్ర వెనకబాటుతాను, ఈ అన్ని అంశాలు చాలా ప్రతికూలంగా. ఎందుకంటే ఉత్తరాంధ్ర వాసుల్ని మనం సహజంగా ఇప్పుడు మేధావి వర్గంగా చూస్తాం. ఇక్కడ అంటే చదువుకున్న వారు ఎక్కువగా ఉంటారు, సమాజం పట్ల అంకితభావం ఆలోచన కొంత ఎక్కువగా ఉంటుంది. బీసీ వర్గాలకు సంబంధించిన ఎక్కువ మంది ప్రజానికం ఉత్తరాంధ్రలో ఉంటారు. అందులో సిక్కోలు చాలా కీలకం. ఇక్కడ విభిన్న కులాలు, విభిన్న మతాలు చాలా కీలకంగా పనిచేస్తాయి. తూర్పు కాపులు, కళింగలు, అదేవిధంగా వెలమలు, వీళ్ళు చాలా క్రియాశీలకంగా గెలుపు ఓటములను డిసైడ్ చేసి ఏ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నా, ఏ పార్టీని గద్దె దింపాలన్నా సిక్కోలులో ఈ 3 సామాజిక వర్గాలదే చాలా కీలకమైన పాత్ర. అలాంటి చోట సిక్కోలులో ఈసారి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో సైకిల్ ప్రభంజనం కనిపిస్తూ ఉంది. కూటమి నేతలకు సానుకూల పవనాలు, పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మనం ఇప్పుడు నిన్నటికి చెప్పడం జరిగింది, శ్రీకాకుళం ఎంపీగా రామ్మోహన్ నాయుడు మరొకసారి హ్యాట్రిక్ కొట్టడం ఖాయంగా కనిపిస్తే శ్రీకాకుళం పార్లమెంట్లో కూడా కేవలం ఒక స్థానం విషయంలోనే కొంత నెగిటివ్ సెన్స్ కనిపిస్తూ ఉంది కూటమికి. ప్రధానంగా ఇచ్చాపురం, బెందాలం అశోక్ మరొకసారి గెలవడానికి దాదాపు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయనేది కనిపిస్తున్న పరిస్థితి. తర్వాత పలాసలో టైట్ ఫైట్ ఉన్నప్పటికీ కూడా సామాజిక స్థితిగతులు, స్థానిక అంశాలు, ఇప్పుడు అక్కడ ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో మంత్రి సిద్దిరి అప్పలరాజు, ఆయన కుటుంబ సభ్యుల వ్యవహార శైలి కారణంగా కొంత టైట్ ఫైట్లో కూడా గౌతు శిరీష బయటపడడానికి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి పలాస నుంచి. ఈసారి తొలిసారి ఆమె గత ఎన్నికల్లో పోటీ చేసిన ఓటమి చెందారు. గౌతు ఫ్యామిలీకి సుదీర్ఘ రాజకీయ అనుభవం నేపథ్యం కూడా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోనూ రాష్ట్రంలో ఉండటం మనం చూసాం. ఇక ఆ తర్వాత టెక్కల నుంచి మరొకసారి కింజారపు అచ్చెన్నాయుడిదే విజయంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో కూడా అచ్చెన్నాయుడు ఘన విజయం అక్కడి నుంచి సాధించారు. ఈసారి కూడా తిరిగి ఆయనే గెలిచే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ఆయన పైన దువ్వాడ శ్రీనివాస్ ఎవరైతే ఎమ్మెల్సీ ఉన్నప్పటికీ కూడా పెద్దగా నామమాత్రంగానే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంటి నుంచే ఆయన పోరును ఎదుర్కొంటున్నారు. ఆయన సొంత సతీమణి, అదేవిధంగా సోదరుడు ఇద్దరూ కూడా దువ్వాడపు వైపు లేరు. ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి టెక్కల్లో కనిపిస్తూ ఉంది. అధికార పార్టీకి గట్టి ఎదురు దెబ్బ టెక్కల్లో మరోసారి ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఇక ఏదైతుందో పాతపట్నంలో ఇక్కడ టీడీపీలో కొంత వర్గాలు కుమ్ములాట్లు మొన్నటి వరకు ఉన్నా ఇప్పుడు ఏకనాయకత్వంతో పార్టీ అధిష్టాన నిర్ణయంతో ముందుకెళ్తా ఉన్నారు. మామిడి గోవిందరావు, ఎంజీఆర్ అని పిలుస్తారు, సామాజిక సేవా కార్యక్రమాలతో ఇప్పటి వరకు పనిచేసిన ఆయన తొలిసారి అసెంబ్లీ ఎన్నికల పోటీలో అధినాయకత్వ ఆలోచనతో తూర్పు కాపు సామాజిక వర్గ ఓట్లు అధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో అదే వర్గానికి చెందిన మామిడి గోవిందరావు పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన దాదాపు గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సేవారంగంతో ఇన్నాళ్ళు అక్కడ ప్రజలకు సేవ చేసిన ఆయన రాజకీయ రంగంలో కూడా సక్సెస్ అవడానికి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం అక్కడ ఎవరైతే ఉన్నారో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రెడ్డి శాంతి పట్ల కొంత వ్యతిరేక పరిస్థితి, అదేవిధంగా కొన్ని అవినీతి ఆరోపణలు, ఆమె చుట్టూ ఉన్నటువంటి సిబ్బంది పైన కొన్ని ఆరోపణలు రావటం, స్థానికంగా అభివృద్ధి లేకపోవడం, నిరుద్యోగ సమస్య, వలసలు, ఇలాంటివన్నీ కూడా ఈ నియోజకవర్గంలో తీవ్ర ఇబ్బంది అధికార పార్టీకి కారణమయ్యాయి. ఇక నియోజకవర్గంలో టీడీపీలో 2 కూటమిలుగా ఉన్న ఎవరైతే ఉన్నారో కలమట వెంకటరమణ, మామిడి గోవిందరావు టీడీపీ అధినేత చంద్రబాబు సలహాలు సూచనల మేరకు ఆదేశాలతో ఒక్కటై పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ నాయకత్వ పర్యవేక్షణ కూడా ఎంపీ రామ్మోహన్ నాయుడు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితులు. ఈ నేపథ్యంలో ఎంజీఆర్ గెలవటం పాతపట్నంలో ఖాయంగా ఉంది. ఇక ఆ తర్వాత శ్రీకాకుళం టౌన్ కనుక పరిశీలిస్తే ఖచ్చితంగా శ్రీకాకుళంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు, అదేవిధంగా గొండు శంకర్ మధ్య తొలిసారి సర్పంచ్గా ఉన్నటువంటి గొండు శంకర్ ఎన్నికల శాసనసభకు పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన గట్టి ఫైట్ అయితే ధర్మానికి ఇస్తూ ఉన్నారు. తొలిసారి పోటీల్లోనే నెగ్గే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అర్బన్ ఓటర్లు అధికంగా ఉండటం, కొంత క్యాస్ట్ పోలరైజేషను, మరొక అంశం రూరల్ ప్రాంతంలో గొండు శంకర్కు ఉన్నటువంటి గట్టి మద్దతు, లీడ్, ఈ అన్ని కారణాలతో అతను గెలవడం చాలా సులభతరమైనది కనిపిస్తోంది. గొండు లక్ష్మీదేవి ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఆమెకు న్యాయం చేసే విషయంలో పార్టీ అధినాయకత్వం ఇచ్చిన ఆలోచన మేరకు అన్ని వర్గాలు పార్టీలోని వారందరూ కలిసి బలంగా ముందుకు వెళ్తున్నారు. గొండు శంకర్ గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక నరసన్నపేట విషయంలో కృష్ణదాస్ ఎవరైతున్నారో మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మరోసారి గెలవటం వైసీపీ నుంచి ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీ తరఫున బగ్గు రమణమూర్తి ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాల రీత్యా ఆయన వెనకపడ్డట్లు స్థానికంగా ఉన్న పరిస్థితులు చెప్తా ఉన్నాయి. కొంత అధికార పార్టీకి ఇక్కడ హవా కనిపిస్తోంది. మరొకసారి ధర్మాన కృష్ణదాస్ శాసనసభకు వెళ్లే అవకాశాలు ఉన్నాయనేది స్థానికుల మనోగతంగానే కనిపిస్తున్న పరిస్థితి. ఇక ఆ తర్వాత
ఆముదాల వలసలో కూన రవికుమార్, అదేవిధంగా శాసనసభ స్పీకర్ ఎవరైతే ఉన్నారో తమ్మినేని సీతారాం మామ అల్లులుగా ఉన్నారు. కళింగులు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో మామ అల్లుల మధ్య ఫైట్లో ఖచ్చితంగా ఈసారి అల్లుడు గెలవబోతున్నారు. గత ఎన్నికల్లో మామ కొట్టిన దెబ్బకు అల్లుడు ఇచ్చే రివర్స్ గిఫ్ట్ ఈసారి బలంగానే ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. కూన రవికుమార్ గెలుపు ఇప్పటికే డిసైడ్ అయిందనేది స్థానికుల మనోగతంగా మనకు అర్థమవుతుంది. సర్వే రిపోర్ట్స్ కూడా అందుకు అనుగుణంగానే కనిపిస్తున్న పరిస్థితి. ఇక రాజాం కొండ్రు మురళి మరొకసారి ఇక్కడ నుంచి గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. తలే రాజేష్ వైసీపీ నుంచి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కంబాల జోగులు గతంలో ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచారు, ఆయన షిఫ్ట్ చేశారు. అయితే తలే రాజేష్కి అనుకున్న స్థాయిలో పట్టు సాధించలేకపోవడం, కొండ్రు మురళి గతంలో మంత్రిగా చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొంత ఇక్కడ కనిపించడంతో కూడా ఈసారి తెలుగుదేశం పార్టీకి 2 సార్లు 2014, 19 ఎన్నికల్లో ఓటమి వచ్చిన 24లో మాత్రం పసుపు ప్రభంజనం రాజాంలో కనిపిస్తూ ఉంది. సైకిల్ దూకుడు ఖచ్చితంగా ఉంటుందనేది స్థానికుల మనోగత అభిప్రాయంగా కనిపిస్తోంది. ఇక ఎచ్చెర్ల విషయానికి వస్తే ఎచ్చెర్లలో బీజేపీ అభ్యర్థి కూటమి తరఫున పోటీ చేస్తున్నారు. ఈశ్వరరావు గతంలో తెలుగుదేశంలో పనిచేసిన అనుభవం నేపథ్యం ఉంది. ఇటు కళాకి మరొక వైపు విజయనగరం పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి కలిశెట్టికి ఇద్దరికి సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తిగా ఈశ్వరరావు ఉన్నారు. ఈ కలిశెట్టి అప్పలనాయుడు కూడా ఎచ్చెర్ల కావడం, కళా వెంకటరావు ఎచ్చెర్ల కావడంతో కూడా టీడీపీ క్యాడర్ ఏకనాయకత్వంతో బీజేపీ అభ్యర్థి ఈశ్వరరావు కోసం కష్టపడి పనిచేయటం ఇదంతా కూడా కలిసి వచ్చే అవకాశంగా అక్కడ కనిపిస్తోంది. కొంత గొర్రెల కిరణ్ కుమార్ వైసీపీ నుంచి పోటీ గట్టిగా ఇస్తున్నప్పటికీ స్థానికంగా ఉన్న కొన్ని పరిణామాల పరిస్థితులు బీజేపీ అభ్యర్థికి మేలు చేస్తాయనేది కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ బీజేపీ సింబల్ ఎంతవరకు రూరల్ ప్రజానీకం యాక్సెప్ట్ చేస్తారు, ఆ సింబల్కి ఎంతవరకు ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది కొంత మనం చూడాల్సిన పరిస్థితి. ఓవరాల్గా ఏదైతే ఇంకొకటి పాలకొండ ఉంది సార్, జనసేన పోటీ చేస్తూ ఉంది. ఇక్కడ కళావతి వైసీపీ నుంచి ఉన్నారు. ఎస్టీ నియోజకవర్గం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఎస్టీ నియోజకవర్గం ఇది. గతంలో 2 సార్లు వైసీపీ గెలుస్తూ వస్తుంది. ఈసారి కూడా కొంత వైసీపీకి అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. జనసేన సింబల్ ఇక్కడ ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళిందనే చూడాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ సభకైతే అపరూప మద్దతు లభించింది. నిమ్మక జయకృష్ణ గతంలో 2 సార్లు ఓడిపోయినప్పటికీ ఈసారి చాలా బలంగా ముందుకు వెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. గతంలో ఆయన తండ్రి కూడా ఎమ్మెల్యేగా పనిచేసిన నేపథ్యం ఉంది. రాజకీయ సుదీర్ఘ అనుభవం గల కుటుంబం కావడంతో గట్టి ప్రయత్నం అయితే చేస్తున్నారు. గట్టి ఫైట్ నడుస్తూ ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం కానీ అక్కడున్న స్థానికుల ప్రజల ఆలోచన మనోగతాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే కళావతి ఎవరైతే ఉన్నారో వైసీపీ అభ్యర్థికి కొంత ఎడ్జ్ కనబడతా ఉంది. ఇది ఈ రోజుకు మాత్రమే, రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితి ఉందో కూడా మనం చూడాలి. ఓవరాల్గా సిక్కోల్లో ఖచ్చితంగా ఈసారి సైకిల్ సవారీ కనిపిస్తూ ఉంది. కూటమి నేతలకు బలమైన స్థానాలు దక్కే అవకాశాలు ఉన్నట్లు పరిస్థితి పరిణామాలు చూస్తే అర్థమవుతోంది. దీనికి బలమైన కారణం ఏదైతుందో రాష్ట్రంలో చోటు చేసుకున్న అనేక పరిణామాలు, వైసీపీ 5 ఏళ్ల పాలన పైన, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చర్యలపైన అనేక అంశాల్లో ప్రజల్లో కొంత వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. అనుకున్న స్థాయిలో అభివృద్ధి లేకపోవడం, అణిచివేత ధోరణి చాలా అత్యధికంగా ఉండడం, ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా సమాజ అభివృద్ధిని కాంక్షించే ప్రజలు, ఎందుకంటే ఎడ్యుకేటెడ్గా ఉంటారు వాళ్ళందరూ కూడా, ఈ కారణాల రీత్యా అధికార పార్టీకి షాక్ ఇవ్వడానికి సిద్ధమైనట్లు పరిస్థితులు పరిణామాలు స్థానికంగా కనిపిస్తూ ఉన్నాయి సార్. ఓకే, రైట్. మొత్తానికి